అప్పుడు ఆ జాలారన్న అమ్మా ఎవరమ్మా నువ్వు? నేను పొద్దున్న నుంచి అలసిపోతున్నాను, ఇప్పుడు వచ్చి నన్ను దాటించమంటే నా వల్ల కాదమ్మా. నేను అలసిపోతున్నాను ఇదేంటి మానవుడు ఎలాగున్నాడు, మనల్ని రేవు దాటించమని అడిగితే ఎలాగున్నారని, మరి అవసరం అంది కదా మళ్ళీ అడుగుదామని పొద్దుపోతుంది. అమ్మా పొద్దుపోయినా ఏం పోయినా నా దగ్గర ఓపిక లేదు, నేను దాడించలేనమ్మా. నేను అలిసిపోయాను లేదని అమ్మవారు మళ్ళీ ఒకసారి నేను చంటి బిడ్డ తల్లి చంటి బిడ్డ తల్లి అయితే ఇప్పటి వరకు ఏం చేస్తున్నావమ్మా? నేను అయిపోయాను అమ్మవారి చివరిగా ఏదో జాలారన్నా మన మొమ్మ గ్రామంలో రేణుకమ్మ తల్లి గుడి దగ్గర అయ్యప్ప స్వామి మహాపడి పూజ జరుగుతుంది. ఆ పడి పూజకి వెళ్ళాలి, కొంచెం నన్ను రేవు దాటించవయ్యా అని మొమ్మ గ్రామం వెళ్ళాలి. అర్థం చేసుకోండి, నేను సుట్టేసి ఉన్నాను. ఇంకా అమ్మవారికి కోపం తెప్పించేశాడు జాలారన్న. నేను ఎవరో తెలుసునా? అప్పుడు ఆ జాలారన్న అమ్మవారి స్వరూపాన్ని చూసి దండాలమ్మో
రేవు దాటించేశాడు. అమ్మవారు వచ్చేసింది.